దేవయాని అదో రకంగా మాట్లాడుతూ ఉంటే జగతి దీటైన సమాధానాలు చెబుతుంది కదా. మేడం, మనం తర్వాత ఎప్పుడైనా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. డిన్నర్ చేయండి మేడం, లేట్ అవుతుంది అని అంటుంది వస్తారా. సమయానికి గుర్తు చేసావు వస్తారా. చాలా రకాల వెరైటీస్ ఉన్నట్టున్నాయి కదా, చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు కదా. ఖచ్చితంగా డిన్నర్ చేసి వాటి రుచులు ఎలా ఉన్నాయో మీకు ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది దేవయాని. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా తెలియజేయండి అక్కయ్య అని అంటుంది జగతి. అత్త కోడలిద్దరూ ఏం మాట్లాడినా ధీటుగా సమాధానాలు చెప్తున్నారు. ఏం చేస్తాం, అప్పుడంటే అందరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి నా పెత్తనం చలాయించేదాన్ని, ఏమన్నా సరే మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు సపరేట్ అయిపోయారు కదా, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనంటే భయం లేకుండా పోయింది. అప్పుడే అత్త కోడలిద్దరూ నన్ను లెక్క చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇంకా లెక్క చేయట్లేదు. నన్ను గడ్డిపోచలాగా తీసి పారేస్తున్నారు. ఈ దేవయాని అంటే ఏంటో త్వరలోనే చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. అక్కయ్య, ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది జగతి. ఏం లేదు జగతి, ఒకప్పుడు అందరం కలిసిమెలిసి ఒకింట్లోనే హాయిగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇలా విడివిడిగా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ మన జీవితంలోనికి పాత రోజులు అంటే మనందరం కలిసి ఉండే రోజులు తిరిగి వస్తాయా రావా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది దేవయాని. ఖచ్చితంగా రావు అక్కయ్య, ఎందుకంటే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకే చోట ఉండడం కన్నా ఇలా విడివిడిగా దూరంగా ఉంటేనే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి అని అంటుంది జగతి. సర్లే జగతి, నీ మాటలకేముందలే కానీ ఏమో ఆ రోజులు మళ్ళీ రావచ్చేమో అని అంటుంది దేవయాని. ఏంటి పెద్దమ్మ, అమ్మతో ఏదో అంటున్నారు? ఆ రోజులు మళ్ళీ రావచ్చేమో అంటున్నారు, దేని గురించి అని అంటాడు రిషి వచ్చి. రిషి, ఇది వరకు మనందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అందరం ఒక చోటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుంటుంది అని అంటున్నాను. కానీ మీ అమ్మేమో ఆ రోజులు రావు ఖచ్చితంగా అని అంటుంది దేవయాని రిషికి కంప్లైంట్ లాగా చెప్తూ. ఏం జరగాలి అన్నా అమ్మ నిర్ణయమే పెద్దమ్మ. అమ్మకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉంటాము. అమ్మ నిర్ణయమే మా అందరి నిర్ణయము కూడా అని సున్నితంగా దేవయాని ముఖం మీదే చెప్పేస్తాడు రిషి. జగతి వాడు నా కొడుకు అని గర్వంగా దేవయాని వంక చూస్తూ ఉంటుంది. చచ్చా, రిషి వైపు నుంచి ప్లాన్ చేస్తూ జగతిని ఇరికిద్దాము అనుకుంటే రిషి వాళ్ళ అమ్మ తరపునే మాట్లాడాడు. రాము అని ఖచ్చితంగా చెప్పలేక సున్నితంగా చెప్పేశాడు నా ముఖం మీదే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తా, చేయకుండా ఎలా ఉంటాను? ఏదో ఒకటి చేస్తేనే కదా ఈ దేవయాని అంటే ఏంటో వీళ్ళకి తెలిసేది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. పెద్దమ్మ, మీరు కూర్చుని డిన్నర్ చేయండి అని అంటాడు రిషి. సరే రిషి అని టేబుల్ దగ్గర దేవయాని కూర్చుంటుంది. పెదనాన్న, మీరు కూడా ఇక్కడ కూర్చోండి అని ఫణీంద్రని పిలుస్తాడు రిషి. ఫణీంద్ర కూడా అక్కడికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. శైలేంద్ర, ధరణిలను కూడా అక్కడికి పిలిచి అక్కడే కూర్చోమని ఇంకా ఫ్యామిలీ మొత్తానికి అక్కడే వడ్డించేటట్టు ఏర్పాటు చేస్తాడు రిషి. ఇంకా అందరూ సంతోషంగా డిన్నర్ చేస్తూ ఉంటారు. వచ్చిన అతిథులందరూ కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగింది, భోజనాలన్నీ కూడా చాలా బాగున్నాయని పొగుడుతూ ఉంటారు. అందరూ అలా చెప్తుంటే రిషి, వసు, జగతి, మహేంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా పార్టీ ఎండ్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. తర్వాత జగతి, మహేంద్ర, రిషి, వసు, ఫణీంద్ర, దేవయాని అందరూ కూడా కింద హాల్లో కూర్చుని ఉంటారు. అక్కయ్య, మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చారు కదా, తాంబూలం తీసుకోండి అక్కయ్య అని దేవయానికి చీరని అందిస్తూ ఉంటుంది జగతి. వసు ధరణికి చీర పెడుతూ ఉంటుంది. అయ్యో ఏంటి జగతి, ఇవన్నీ మనకు అవసరమా? మనం ఒక ఇంట్లో వాళ్ళమే కదా అని అంటుంది దేవయాని. పర్వాలేదు అక్కయ్య, మీరు మొట్టమొదటిసారిగా మా ఇంట్లో అడుగుపెట్టారు, అలా ఉట్టి చేతులతో పంపితే ఎలా? తాంబూలం ఇవ్వాలి కదా, పైగా మన కుటుంబానికి పెద్దవారు అని అంటుంది జగతి. తీసుకోండి పెద్దమ్మ, అమ్మ చాలా ప్రేమతో ఇస్తున్నారు అని అంటాడు రిషి. సరే రిషి, మీ ప్రేమను నేనెలా కాదంటాను, తప్పకుండా తీసుకుంటాను అని దేవయాని ఆ చీరని తీసుకుంటుంది. మహేంద్ర, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ పుట్టినరోజు వేడుక కన్నుల పండుగలా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఇంకా లేట్ అవుతుంది, మేము వెళ్తాం మహేంద్ర అని అంటాడు ఫణీంద్ర. అన్నయ్య, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ రోజు రాత్రంతా మెలకుగా ఉండి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేవాళ్ళం, నిద్రపోయే వాళ్ళమే కాదు. ఇప్పుడు నాకు కూడా నీతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేయాలని ఉందన్నయ్య. నువ్వు అప్పుడే వెళ్ళిపోతాను అంటే నా మనసుకు ఎందుకో బాధగా అనిపిస్తుంది అన్నయ్య అని అంటాడు మహేంద్ర.
మహేంద్ర, అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి ఆ సరదాలు వేరు, ఆ రోజులే వేరు. సర్లే మహేంద్ర, చాలా లేట్ అయింది కదా, ఇంక పడుకోండి, తెల్లవారుతుంది, మళ్ళీ పొద్దున్నే కాలేజ్కి వెళ్ళాలి కదా అని అంటాడు ఫణీంద్ర. సరే అన్నయ్య, మీ ఇష్టం అని అంటాడు మహేంద్ర. దేవయాని, పద వెళ్దాం అని అంటాడు ఫణీంద్ర. రే శైలేంద్ర, ఏం చేస్తున్నావురా, రావేంటి అని అంటాడు ఫణీంద్ర. డాడ్, నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది డాడ్, మనందరూ ఇలా కలిసి ఎప్పుడూ ఇలానే ఉండాలి అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర. ఆ అవకాశం లేకుండా నువ్వే కదరా చేశావు, మళ్ళీ బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు అని అంటాడు ఫణీంద్ర. రే శైలేంద్ర, కదిపి తిట్టించుకోవడం అంటే ఇదే. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? అనవసరమైన మాటలు ఎందుకురా మాట్లాడతావు? ఇప్పుడు చూడు, మీ నాన్నగారు మళ్ళీ దాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళ మనసులో మళ్ళీ అది గుర్తుకొస్తే మళ్ళీ మనం వేసిన ప్లాన్ అంతా ట్రిప్లాప్ అవుతుంది అని అంటుంది దేవయాని మెల్లగా. మామ్, ఎమోషన్ పండించి ఎమోషనల్ డ్రామా ప్లే చేద్దాము అనుకున్నాను, కానీ రివర్స్లో డాడ్ నా మీద ఎలా పనిచేస్తారు అని ఊహించలేకపోయాను అని అంటాడు శైలేంద్ర. మీ నాన్న గురించి తెలిసిందే కదరా, అయినా సరే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ సమయంలో. ఇప్పుడిప్పుడే వాళ్ళు నువ్వు చేసిందంతా మర్చిపోయి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు శైలేంద్ర అని అంటుంది దేవయాని. సరే మామ్ అని అంటాడు శైలేంద్ర. ఇంకా రిషి, వసు, జగతి, మహేంద్ర ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు. అంతలో దేవయాని టాపిక్ డైవర్ట్ చేయాలి అని, ఏవండి, మనం మళ్ళీ త్వరలోనే అందరం కలుసుకోబోతున్నాము తెలుసా అని అంటుంది దేవయాని. అవునా, ఎందుకు అని అంటాడు ఫణీంద్ర. ఎందుకు అంటారేంటండి, వసుధార శ్రీమంతం చేయాలి కదా, అప్పుడు మనం అందరూ రావాలి కదా. వసుధార శ్రీమంతం మాత్రం భూషణ్ ఫ్యామిలీకి ఏ మాత్రం తగ్గకుండా చేయాలి, నేను ముందే చెప్తున్నాను అని అంటుంది దేవయాని. మీరేం భయపడకండి పెద్దమ్మ, ఏ మాత్రం లోటు లేకుండా భూషణ్ ఫ్యామిలీకి తగ్గట్టుగానే వసుధార శ్రీమంతం జరుగుతుంది అని అంటాడు రిషి. అయినా ఎలా చేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు అని అంటాడు ఫణీంద్ర. బావగారు, అక్కయ్య పెద్దవారు కదా, చెప్పడంలో తప్పేముంది, పర్వాలేదు అని అంటుంది జగతి. సరే మహేంద్ర, గుడ్ నైట్. కాదు కాదు, మార్నింగ్ అయిపోయింది కదా, 2 అవుతుంది. గుడ్ మార్నింగ్ మహేంద్ర, వెళ్ళొస్తాం మేము అని అంటాడు ఫణీంద్ర. సరే అన్నయ్య అని అంటాడు మహేంద్ర. మీ అందరూ బర్త్డే పార్టీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పెదనాన్న అని అంటాడు రిషి. వస్తారా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది ధరణి వసుని పట్టుకుని. సరే ధరణి అక్క అని వసు నవ్వుతూ ఉంటుంది. ఇంకా అందరూ బాయ్ బాయ్ చెప్పేసి శైలేంద్ర, ధరణి, ఫణీంద్ర, దేవయాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న, రిషి వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంది జగతి. సరే అమ్మా, గుడ్ నైట్ అని ఇంకా వసు, రిషి ఇద్దరు కూడా జగతి మహేంద్రలకి గుడ్ నైట్ చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. తర్వాత జగతి మహేంద్ర కూడా సంతోషంగా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళిన తర్వాత వసు అద్దం ముందు కూర్చుని తను పెట్టుకున్న నగలు, తలకు పెట్టుకున్న క్లిప్స్ అవన్నీ తీస్తూ ఉంటుంది. రిషి చాలాసేపు వసుని చూస్తూ ఉంటాడు. వసు మాత్రం తీసుకోవడంలో బిజీగా ఉంటుంది. ఏంటి వసు, ఇంత కష్టపడి అలా తీసుకోవడానికి అని అంటాడు రిషి. రెడీ అవ్వడం ఒక ఎత్తైతే ఇవన్నీ తీసుకోవడం కూడా ఒక ఎత్తే అని అంటుంది వసు నవ్వుతూ. అయితే నిద్రపోనవసరం లేదు, నువ్వు ఇలా సున్నితంగా తీసేసరికి సూర్యుడు కూడా వచ్చేస్తాడు అని అంటాడు రిషి నవ్వుతూ. అలా చూడకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా సార్ అని అంటుంది వసు. దీనిలో కూడా భాగస్వామ్యమేనా అనుకుంటూ నవ్వుకుంటూ రిషి వసు దగ్గరికి వచ్చి వసుకి హెల్ప్ చేస్తూ రిషి కూడా తీస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కలిసి హెయిర్కి సంబంధించినవి, నగలు అన్నీ తీసేస్తారు. తర్వాత వసు, అమ్మయ్య ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది సార్ అని అలా బెడ్ పైన కూర్చుంటుంది. వసు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి వసు, ఇబ్బంది పడుతున్నావు, ఏమైంది అని అంటాడు రిషి. ఏం లేదు సార్, చాలా టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటుంది వసు. అయ్యో అంటూ రిషి పిల్లోస్ పెట్టి వసుని పిల్లోస్కి ఆనించి కూర్చోపెడతాడు. చాలా లేట్ అయింది కదా వసు, నువ్వు వచ్చేసి రెస్ట్ తీసుకోవాల్సింది, అనవసరంగా నువ్వు అక్కడ ఉన్నావేమో, అందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. నేను చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని అంటాడు రిషి బాధగా. పర్వాలేదు సార్, అదేమీ కాదులే, తగ్గిపోతుంది అని అంటుంది వసు. లేదు వసు, నాతో పాటు కాలేజ్కి వచ్చావు, కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లు చూసుకున్నావు నాతో పాటు, తర్వాత రెడీ అయ్యి మళ్ళీ పార్టీకి అటెండ్ అయ్యావు, తర్వాత పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడాము, నువ్వు కూడా అక్కడే ఉన్నావు, ఇంకా రెస్ట్ ఏముంది, ఈరోజు నీకు చాలా బర్డెన్గా అనిపిస్తుంది కదా.
ఐఎమ్ సారీ వసు, పార్టీ హడావుడిలో పడి నీకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నేను ఆలోచించలేకపోయాను. నాకు ఇలా వస్తుందని తెలుసుంటే నిన్ను త్వరగానే పంపించేసేవాడిని అని అంటాడు రిషి. సార్ మీరెందుకు సార్ బాధపడతారు? ఏమీ కాదు, మన ఇంట్లో జరిగిన శుభకార్యం నేను లేకపోతే ఎలా సార్? నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది కదా. మీరందరూ ఒక చోటు ఉంటే నేను ఒక్కదాన్నే రూమ్లో ఉంటే నాకు అదోలా ఉంటుంది. నేను కూడా ఉండలేను కదా సార్, నాకు ఏదోలా ఉంటుంది. అందుకే ఉన్నాను. అయినా దీని గురించి ఏం పట్టించుకోకండి సార్, అదే తగ్గిపోతుంది అని అంటుంది వసు. నీకేదన్నా అయింది అంటే నా మనసు చాలా ఆందోళనగా ఉంటుంది వసు అని అంటాడు రిషి వసుని చూస్తూ. సార్ నాకేదన్నా అయితే నాకన్నా ఎక్కువగా మీరే బాధపడతారు అని నాకు తెలుసు సార్. మీరు బాధపడకండి సార్. మీరు అలా బాధపడుతూ ఉంటే నాకేదోలా ఉంటుంది అని రిషి ముఖాన్ని పట్టుకుని రిషి కళ్ళలోకి చూస్తూ రిషి నుదుటిపైన ముద్దు పెడుతుంది వసు. ఐ హోప్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.